సో ఈ వీడియో డిఫరెంట్గా ఉండాలని చెప్పి నాన్నతో గోవా ట్రిప్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ రాశాను. చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో ఎండ్లో కలుద్దాం. స్టార్ట్. మీ అందరికి చెప్తాను, లగేజ్లు ఎవరు మర్చిపోకుండా పెట్టుకోండి. మళ్ళీ దారిలో ఉండలేదా మామ అది మర్చిపోయినాను ఇది మర్చిపోయినాను కార్ తిప్పమన్నారు అనుకోండి, తిప్పేదే లేదు. చూడు చెప్తాను, మనం పోయేది గోవాకి, బత్తలపల్లికి కాదు. అర్థమైందా? గోవాకి నేను వస్తారా? నాన్న నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? నా ఫ్రెండ్స్ వద్దంటారు. నువ్వు ఎట్లా కాన్ఫరెన్స్లో ఉన్నావు కదా, ఎడదా నేను మాట్లాడతా. హలో బాబు, ఏమ్మా మీతో పాటు నేను గోవాకి వస్తే ఏమన్నా ప్రాబ్లమా? మీరు వస్తే ఏం ప్రాబ్లం లేదులేండి అంకుల్, రండి పర్లేదు. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చస్తామో ఎవరి చేతుల్లో లేదు. బతికన్నాళ్ళు ఎంజాయ్ చేయాల. నేను గోవాకి వస్తా బుజ్జి. ఏం పవర్ఫుల్ మాట చెప్తున్నారు అంకుల్. అంకుల్ మీరు రావాలా, మీరు వస్తేనే మాకు ఎనర్జీ. నాకే వీళ్ళు పిలుచుకొని పోతున్నారు అంకుల్. మీరేంది అంకుల్ నాకు పర్మిషన్ అడిగేది? వచ్చేయండి హ్యాపీగా. నువ్వు అట్లయితే గుద్దుక్కుంటూ వస్తున్నావా? ఉంటాడులే, ప్రతి బ్యాచ్లో నీ ఎట్లా అంటాడు. ఈ పిల్లనాయలంతా ఒప్పుకున్నారా గోవాకి వచ్చేకి? నేను లగేజ్ సెట్ చేసుకుంటానప్పా. నాన్నతో గోవా ట్రిప్ అంటే మామూలుగా ఉండదు. ఆయన ఎక్క ఏరా ఇంకా నువ్వు పండుకొనే ఉన్నావు, ప్యాక్ చేసుకోవా? ఏంటి 2 సూట్ కేసులు అది అంత పెద్దవి ప్యాక్ చేసినావు? దీంట్లో నా బట్టలు, దీంట్లో నీ బట్టలు. ఇంకా 2 ఉన్నాయిరా. ఒక దాంట్లో చెప్పులు బూట్లు ఉన్నాయి, ఇంకో దాంట్లో బెడ్షీట్లు దిండ్లు ఇవన్నీ పెట్టుకున్నారా. రగ్గులేంటి నాన్న, పిచ్చిగానే ఏమైనా పట్టిందా నీకు? ఆడ చెల్లేస్తాదురా, కప్పుకుండేకి ఉంటుంది. మనం పోయేది కాశ్మీర్కి కాదు, గోవాకి. ఉడుకు ఎక్కువ ఆడ. మళ్ళీ రాత్రి చలేస్తుంది, రాత్రి కప్పుకుండేకి ఉండలో కదమ్మా. అవన్నీ హోటల్లోడే ఇస్తాడు నాన్న. ఏందో నువ్వు వ్యాపారం అన్నీ వేసుకుంటా. అవునరా, మనం పోయేది ఎంతకి? 3 గంటలకు బయలుదేరేది. మళ్ళీ అట్లయితే 1 గంటకే లేచి రెడీ అయిపోయి కరెక్ట్ టైంకి వెళ్ళిపోదాం. మళ్ళీ మిస్ అయిపోతాం. మిస్ అయ్యేకి అది ట్రైనో బస్సో కాదు. మళ్ళీ దేంట్లో రా పోయేది? గాలి వానలో వాన నీటిలో పడువ ప్రయాణం. ఏంది అంకుల్ ఈ పాటలు వింటే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే పండుగ. వాడు పడుకుంటే డ్రైవింగ్ ఎవరు చేస్తాను నాన్న? బాగున్నావు నువ్వు. మా బ్యాచ్లో డ్రైవింగ్ వచ్చేది వానికి ఒకటే, వానికే పండుకోమంటాను. వాడు పండుకుంటే మేము రోడ్లో పండుకుంటాం అంతా. సర్లేపా, అట్లయితే నా ఫేవరెట్ ప్లేలిస్ట్ పెడతా, ఇందురు అని. అమ్మా ఈ పాటలు ఎట్లున్నాయంటే మీ ఫేవరెట్ ప్లేలిస్ట్ లో పాటలు అంటే చచ్చిపోతాను అంకుల్. నేను వెళ్ళిపోతా, మీరే పోండ్రా. బండి ఆపరా నువ్వు. అందుకే చెప్పిన మా నాన్న ఎందుకురా అని. ఇనలేదు. ఇంకా ఇది ఓపెనింగ్, ఇది చూడండి గోవాలో పిండుతాడు మీ అందరికి. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి రా, నేను పండుకుంటా. గోవా వచ్చినప్పుడు లేస్తా. అది బాగుందిరా. అది రే అది చూడు బాయ్, పైన చూడు బాయ్, అది పవర్ఫుల్ ఉంది. కాదు మామ, అన్నిటికంటే అదే బాగుంది. అదో దాని తెల్లదాని పక్కన ఉందే అదే. ఊరికే కూర్చోరా. నాకు అది నచ్చింది, నేను అది తీసుకున్నా. నాకు అది తీసుకోరా అంటే మీరిద్దరు తీసుకుంటే నాకిరా. అన్నా వీనికి కూడా ఒకటి ఇచ్చేయన్నా. ఫస్ట్ వీని మొహానికి ఒకటి. ఇదిగోప్పా, ఇంకా తీసుకో పా, ఇడుసో. అబ్బా లప్ప భారీ తగిలిసినావే. ఎట్లుంది లప్ప? అద్దాలేంటికి రాయి నా కొడుకులకి. గోవాకి వచ్చి దుబారి ఖర్చులు చేస్తున్నారు ఈ నాళ్ళు. అల్లలు చూడరా ఎట్లా తన్నుకొని వస్తున్నాయి. అవునన్నా, చూస్తా అంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తాను. అల్లల్ని చూసి పెళ్లి చేసుకోబుద్ధి అవుతుంది అంటాడు వీడు. అవును అంకుల్, నాకు కూడా చేసుకోవాలని ఉంది. ఇంతకీ ఆడ చూస్తున్నారా మీరు? అమ్మ నా కొడక, ఇందుకేనారా మీరు అద్దాలు కొనిండేది? ఇంటికి పదరా, నీ పెళ్లి నేను చేస్తా. ఆడ టాటూలు వేస్తాన్నారా, నేనే పెంచుకుందనా? ఎవరి పేరు వేపిస్తావు? నా లవర్ పేరు వేపిస్తా. వేపించుకో, అమ్మ కూడా వేస్తుంది నీకు. టెంపరీ టాటూలు అన్నా.
పర్మనెంట్ ఎవరు వేపిస్తారు కానీ ఇంటివా టెంపరీ అంట ఆ ముండ అట్లే టెంపరీగా వదిలేసి వెళ్ళిపోయా ఇడుసు పో చూపించుకుందినా బాబా నెక్కమని అలి ఏంద్రా టెంకాయ చెట్లు అడుగడుక్కి ఉన్నాయి లే పోయేటప్పుడు ఒక మూట టెంకాయలు తీసుకొని పోదాము ఏరా అట్లా చూస్తావు ఎంత అనుకున్నావు టెంకాయలు 70 రూపాయలు అంత ఈజీ అనుకున్నావా చెట్టు ఎక్కేది కిందకి దిగినీకుండా కుక్క అనుకున్నట్టు కొడతారు నీకు సరేలేప్ప మన ఊర్లో ఏమన్నా కరువా ఈడ గోవాకు వచ్చి కొట్టించుకుండేకి మన ఊర్లోనే తాగుతాలే లే 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 ఇప్పుడు ఆడ బోట్ కనిపిస్తానులే ఆ బోట్లో మనము ఆడ కనిపిస్తుందా లాస్ట్ ఆడికి పోయేకి ఎంతసేపు అవుతుంది ఎవు నీకు తెలుసు నాన్న నన్ను అడుగుతావు ఏంది తెలుదు గోవాకు వస్తారు ఈ నాయలు లే అవన్నీ అలలు చూడలే తన్నుకొని వస్తానే నోరు మూవే బుక్రా సముద్రం చూపిస్తున్నావు గోవా అంటాడు వీడు ఏంది కొంత సరిగ్గా పట్టుకోరా కనిపించలేదా నీ తలకాయ కనిపిస్తుంది నువ్వు ఒక పని చెయ్యి చెప్పు ఏందో చెప్పులే గోవాకు వచ్చి ఏం నా కొడుకు వీడు నాకు గోవాకు రమ్మంటాడు లోఫర్ నా కొడుకు గోవాకు వచ్చినానని కుళ్ళు లే ఏందిరా సముద్రం నీళ్ళు ఉప్పు ఉప్పు ఉన్నాయి ఉప్పు నీళ్ళు ఉన్నాయని చెప్పి మజ్జిగలో కలుపుకొని తాగేవు పోతావు మన ఊర్లో గవర్నమెంట్ కుళాయిల్లో బాగా వస్తాయి కదరా నీళ్ళు అయినా తమ్ముడే పేకాటే ఎంతైనా గోవా బీచేరా లే నేను పోతానా నువ్వు వస్తావా నువ్వు పో నాయనా నాకు ఎనర్జీ లేదు నువ్వు పో పనికిమాల నా కొడుకులు నేను పోతానా పోయి గుద్దా నీచుకుంటా కూర్చున్నాడు ఎంజాయ్ చేయకోకుండా అమ్మా గోవాలో ఉన్న సముద్ర దేవత మమ్మల్ని నీలో కలుపుకో ఏరాలే ఎట్లుండే మళ్ళీ గోవా ట్రిప్ సూపర్ ఉండే నాన్న ట్రిప్ నువ్వు లేకపోయింటే బోర్ కొడతాండే పో మళ్ళీ నెక్స్ట్ ఆటికి ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ థైలాండ్ అనుకుంటున్నాం నాన్న అట్లయితే లప్పానే సో హాయ్ గైస్ సో మరి ఈ వీడియోలో మీరు చూసిన ప్రతి ఒక్క యాక్టివిటీ వాటర్ స్పోర్ట్స్ బైక్ కానివ్వండి కార్ కానివ్వండి ద వన్ అండ్ ఓన్లీ ఇంకా తెలుసు కదా చిన్ను రెడ్డినే మాకు మొత్తం అరేంజ్ చేశాడనమాట. సో మీరు ఫ్యామిలీతో కానీ కపుల్స్ కానీ బ్యాచిలర్స్ కానీ మీరు గోవా ట్రిప్కి ప్లాన్ చేస్తుంటే కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిన సీన్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్లీజ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అలీ రోద్దం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చిన్ను.